ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులారా, ఈసారి 2026 మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్ర దినానికి ఒక విశిష్టత ఉంది. పౌరాణిక కథనాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున దేవతలు స్వర్గలోకం నుంచి భూమిపైకి అవతరిస్తారని నమ్మకం ఉంది. వారు భూమికి వచ్చి పవిత్ర నదుల్లో స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ రోజున నదీ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా గంగా, గోదావరి, కృష్ణ, నర్మద వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు నివృత్తి అవుతాయని విశ్వసిస్తారు. నదీ స్నానం సాధ్యం కాని వారు ఇంట్లోనే పవిత్ర స్నానం ఆచరించి భగవంతుని స్మరించుకోవచ్చు. అంటే ఇంట్లో పవిత్ర స్నానం ఎలాగండి అని అడుగుతారేమో. మీరు స్నానం చేసేటువంటి ఆ నీటిలో చేయి పెట్టి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ మంత్రాన్ని చెబుతూ గనక మీరు స్నానాన్ని ఆచరించినట్లయితే పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ రోజు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ, వెంకటేశ్వర గాయత్రి కానీ, లేదా శివగాయత్రి కానీ, ఓం నమశివాయ అనే శివనామ స్మరణాన్ని కానీ మీరు మనసా వాచా కర్మణా స్మరిస్తే మీకు ఆయువు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శుభం భూయాత్.